నువ్వు లడ్డు మాట్లాడేసినావు, ఇప్పుడేమో పూజారి వచ్చే టైం అవుతుంది, వినాయకుడు బొమ్మల లడ్డు లేదు. ఏందే నీకు చేత కాకపోతే చెప్పొద్దు బై. నువ్వేమన్నావు, అరే నేను లడ్డు తీసుకొచ్చేస్తా, మీరు దిల్దార్ ఉన్నరి బేఫికర్ ఉన్నరి మంచిగా దుప్పటేసుకోమనుకోరి అన్నావు. నాన్న నేను లడ్డు ఇస్తాను ఏం చెప్పలేదు నాన్న. నువ్వు ఫిక్స్ అయిపోయినావు మొత్తానికి. ఏంద్రా అంటే జీటీఓ వాళ్ళందరినీ మొత్తం కాలనీ ముందు ఏదో వాళ్ళు అని బదనాం చేయాలని ఫిక్స్ అయిపోయినావు నువ్వు, అంతే కదా. వాడు బానుగాడు ఇస్తా అంటే నేను చెయ్యేస్తా అని చెప్పినా నేను, అంతే. ఎందుకు రిజిస్టర్ చేసుకున్నారా మరి జీటీఓలో? నీకు అంత రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇదేమన్నా ఐఏఎస్ ఉద్యోగం నాకు అర్థం కాదు. రెస్పాన్సిబిలిటీస్ ఫాలో అవుతలేదు, డ్యూటీస్ ఫాలో అవుతలేదు అన్నికి. జీటీఓలో రిజిస్టర్ అయిన ప్రతి వాడు 10,000 రూపాయలు పెట్టేసుకోవాలి అంతే. పీకుడు మీ లెక్క రిజిస్టర్ అయినా వచ్చి ఎవరు రిజిస్టర్ చేసి ఎవరు నటు రిజిస్టర్ చేసి మీరు బ్యాన్ ఏదేమనుకుంటా జీటీఏలకి. జీటీఏ పేరు ఆరా అసలు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటా. పిల్లోడు ఏం అడుగుతుండే సార్ జీటీ అంటే గేమ్ అని అడుగుతుండ. మనం బోడుపల్లి ఉంటే అది తానక్క ఏం సంబంధం రా? అన్నల నుంచి ఆనవాయితీ నడుస్తుంది. ఉగ్రామంలో సంగ్రామంలో గదేం పేరు రా నాకు అర్థం కాదు. అరే ఈ కారుణ్య ఇగో 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 ఇదంతా కాదు, నీకు నాకు గొడవ వద్దురా కారుణ్య. నువ్వు ఫోన్ చేసి కూడా పెట్టుకుంటున్నావు చందా 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 అని 100 సార్లు. 6,000 లడ్డు ఎట్లా ఇస్తున్నావు కదా, దాంతో పాటు అన్నదానంలో 2,000 పెట్టుకో చాలిగా. అరే 2,000 పైసలు కావారా నాకు చెప్పి ఈ రోజు 2,000 పైసలు కావా? వాటర్ కి పెట్టుకో చాలిగా. నువ్వు పోనీ గుడి కట్టిస్తారా వచ్చి ఆడకి? మండపం పక్కన గుడి కట్టిస్తా నేను. అరే మన దామోదర్ గారు 30,000 పెట్టుకున్నాడు. 30,000 కాకపోతే 1,00,000 రూపాయలు పెడతాడు వాడు. వాళ్ళు అయ్యేది ఆడ దుబాయ్లో బావులతోటి. వాడు ఎంత తగ్గినా వస్తూనే ఉంటాయి పైసలు. మా అయ్యేదేమో బాయేలేదు మా అయ్యేది. నువ్వు ఒక్కనే తగిలినావు మాకు ఈగలక్క దోమల మధ్యలో. మన వల్ల ఏం చెప్పినా నడిచే నత్తాలు నీ వెనకాల. నేను అడవనట్లా 2019లో జీటీఏకి పెట్టినావు రూపాయి పెట్టలే. ఇప్పుడు దానికి బ్యాలెన్స్ ఇంకే అందరిని అడిగేస్తున్నావు అనమాట. ఇప్పుడు కూడా నువ్వు పెట్టుండవు నాకు తెలిసి. 2019లో నాకు జాండీస్ వచ్చింది, నాకు డెంగ్యూ వచ్చింది. మళ్ళీ కన్సిడర్ చేయరా నీకు జాండీస్ అప్పుడు వచ్చినప్పుడు నాకు ఇప్పుడు డెంగ్యూ వచ్చిన నిజమే కదా. ఇప్పుడు చెప్తా నేను పండగ చేసి ఎవడు పూర అయిపోకూడదు. అర్థమైందా? కంకణం తీసినాక చెప్తా నీ పని. తీరాతి కంకణం తీ. 9th డే కనపడు నువ్వు. కొట్టేస్తావా? ఏది చెయ్యి గుచ్చేస్తా. నువ్వేమన్నా బజార్లో మామూలు వసూలు చేసుకుని రౌడీ వారా? ఏమట్లా మీరు బ్యాండ్ తీసుకోసారు. వాడేమో ఒంట్లో పానం లేనట్టు వెన్నులో ఓపిక లేనట్టు కొడతాడు వాడైతే. అబ్బా బ్యాండ్ కొట్రా అని నేను అడుక్కోవాలి దగ్గరకోవాలి. తీర్మని కొట్టరా అంటే షకిలో కొడతాడు, షకిలో కొట్టరా అంటే యాదవ్ కొడతాడు అంటే వేరే కొడతాడు. ఎంత గుంజునాయని వచ్చి మంది మధ్యలో నుంచి డాన్స్ చేయలేవు. ఇంట్రో అట్లా మూల నుంచి కాలు ఒకటి ఇట్లా 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 ఊపుతావు డాన్స్. మళ్ళీ నువ్వు బ్యాండ్ గురించి మాట్లాడుతావు. అదే నువ్వు కాకొచ్చినావు పెద్ద మైకల్ జాక్సన్. అంటే అది చెప్పి గొడవయ్యా ఇది చెప్పి గొడవయ్యా మొత్తం అది చేసి వినాయక చవితి మొత్తం బర్బాద్ చెయ్యా అన్నట్టు ఉంది. నీకంటే జీటీఏ వినాయకుడు ఒకటే రా. నాకు మా ఇంటి కింద వినాయకుడు, మా ఇంటి పైన వినాయకుడు, మా ఇంటి పక్కన వినాయకుడు, 1,00,000 మండపాలు ఉంటాయి నేను చేయాల్సిన పనులు. ఏంటిది? నేను కుక్కలా కష్టపడతాడు వచ్చి. అది ఊకుతా, కింద మండపం దుడుస్తా, పైన వినాయకుడికి ఏమైనా కావస్తే నేను చూసుకుంటా, వాటర్ పెడతా. నాకైతే ప్రైజ్ లేరు. నేనేమో కింద కార్నర్ లో రాజసింహ వెంకటేశ్వర చేతులు పిసుకుంటూ కూర్చుంటా కష్టపల్లిరా పక్కన కుర్చీలు కాడ. అదే గదే నీకేది రికార్డ్ చేసి చూపించాలి ప్రతిదీ బ్లాగ్ లాగా. నేను ఇది పని చేసిన, నేను అది పని చేసిన, నేను పూజ చూపిన అని చెప్పి. ఇక్కడ లేనంత మాత్రం నువ్వు చూడనట్టు కాదు. నువ్వు కాక పెట్టినావా ప్రసాద్? నాకు ఈ డిమాండింగ్ ఏందో నాకు అర్థం కాదు. అమావాస రోజు అట్టెట్టు, పౌర్ణమి రోజు బొబ్బెట్టెట్టు అని చెప్పి. నీ వేసుంటాడే చెట్టెక్కరా బామర్జీ అంటే మొక్కెక్కరా తమ్ముడు అన్నారంట. సంబంధం లేకుండా మాట్లాడకు, నేను మాట్లాడతా. అరే 11 kgs 5 kgs 3 kgs బై 3 లడ్డూలు మాట్లాడుకున్నాం మనం. నాతో కాదురా బై 500 గ్రాములు లడ్డు ఇస్తా నేను చిన్నది. మిగతా 2 మేము ఇక్కడ కూర్చొని ఒత్తుకోవాలి. ఇది అందరం కూర్చొని నువ్వు ఒత్తు కూడా కూర్చో, తొక్కు కూడా కూర్చో. నాకేం సంబంధం. నాకు మనసాక్షి కనిపించింది నేను ఇస్తా. నేను మీరు తీసుకోవాలి అంతే. లడ్డూలు మాట్లాడుకున్నాం మనం. 11, 5, 3 మొత్తం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టేసాను. నువ్వు తర్వాత నువ్వు ఎవడో నేను ఎవడో అవసరం లేదు. వెళ్తావో ఊరేగు ఏడికైనా పడతావు దొల్లు నాకు అనవసరం. అర్థంలో కొట్టుకోపో. మీ అల్టిమేట్ గోల్ ఆఫ్ డెస్టినేషన్ ఏంటంటే దేవుడు కాదాడా తాగుడు కక్కుడు న్యూసెన్స్ క్రియేట్ చేసి. ఏంది సిగ్గుండాలి అంటున్నా నేను. 9 రోజులు అంతా కష్టపడిపోయి పీకుడు మీద లేక బిల్డప్ ఇచ్చింది దేనికంటే 11వ రోజు తాగి ఆ డ్రమ్ మీద ఎక్కేనికి, ఆ డబ్బు మీద ఎక్కేనికి, ఆ డీజే మీద పడుకోనికి. కేఎఫ్ లైట్లు వద్దురా నాకు బడ్వైజర్ తీసుకురా బతుకునిది. నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోసారి ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తాను నేను. అందరి నెంబర్ బ్లాక్ చేస్తాను. పెట్రా పెట్టు అమ్మ జీటీ అంటే జీటీ గేమ్ పేరు ఒకటి పెట్టుకుని.